వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ మధు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈటల రాజేందర్ పై విరుచుకుపడుతున్నారు. దీనికి కారణం మొన్న ఈటల రాజేందర్ పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన మాటలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు ఎందుకు ఏమన్నారనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆ హైడ్రా వల్ల ప్రజలు నష్టపోతున్నారని, ప్రజల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టనని ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎవరైతే ముఖ్య నేతలైతే ఉన్నారో వారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈటల రాజేందర్ పై దుర్భాషలాడడం జరిగింది. ఇది కేవలం వ్యక్తిగత దూషణలనని చాలా మంది అంటున్నారు. ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డిని అన్నారు అని చెప్పేసి వ్యక్తిగత దూషణలు తీసుకొని వ్యక్తిగత కక్ష సాధింపులు ఇక్కడ చర్యలైతే చేస్తున్నారు. అసలు ఈటల రాజేందర్ ఏమన్నారు? అయితే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మీటింగ్ పెట్టి ఈటల రాజేందర్ పై ఏ మాత్రం దుర్భాషలాడారు అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. బీజేపీ అధ్యక్ష పదవి దక్కడం లేదని అక్కసుతో ఆయన రేవంత్ రెడ్డిపై దారుణ విమర్శలు చేస్తున్నారంటున్నారు కాంగ్రెస్ నేతలైతే. తాము ఒక్క విజిల్ వేస్తే చాలని ఈటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ ఈటల రాజేందర్ గురించి తన క్యాస్ట్ గురించి కూడా దుర్భాషలాడడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కేసీఆర్ హయాంలో చేతకాని దద్దమ మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్ కు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆయన మీదైతే ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి తరిమేస్తే బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడంతో మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఈటల చూస్తున్నారని, అందుకే రేవంత్ రెడ్డిని తిడుతున్నారని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. ఇటు చూస్తే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు జగ్గారెడ్డి కూడా ఈటలపై మండిపడడం జరిగింది. తాము తిరిగి తిడితే తట్టుకోలేరని హెచ్చరించారు. అయితే ఈటల రాజేందర్ మీరు కమ్యూనిస్ట్ భావజాలం ఉండి కూడా బీజేపీలోకి వెళ్లారని, బీజేపీలో లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ కు పోవడం వల్లే మీ మెదడు దొబ్బినట్టు ఉందని చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఆయన మీద మండిపడడం జరిగింది. ఏదో అధ్యక్ష పదవి ఇస్తారని, రాష్ట్రాన్ని ఎలగబెట్టి సీఎం అవుదామని పిచ్చి ఆలోచన నడవడం లేదని, బీజేపీ సీనియర్ నాయకులు మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదని అన్నారు. అయితే మీ సమస్య అంతా బీజేపీ పార్టీలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని తిడితే పదవులు వస్తాయని భ్రమిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ఈటల రాజేందర్ ఎందుకు రేవంత్ రెడ్డిపై ఇలాంటి విమర్శలు చేశారు? కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలంతా కూడా ఆయనపై ఫైర్ అవుతున్నారు. నిజానికి అక్కడ విమర్శలు చేసింది రేవంత్ రెడ్డిని కాదు, ప్రజల సమస్యలని. అయితే ఇప్పుడు వీరికైతే ప్రజల సమస్యలు కనపడడం లేదు, కానీ ఆయన చేసిన దూషణలే కనిపిస్తున్నాయి. ఇక ఎంపీ ఈటల రాజేందర్ నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలని కూడా జగ్గారెడ్డి అయితే ఆయనకి హెచ్చరికలు జారీ చేశారు. హద్దులు మీరి నువ్వు మాట్లాడావు, అందుకే నేను కూడా హద్దులు దాటి సమాధానం చెప్పాల్సి వస్తుందని ప్రెస్ మీట్ పెట్టి మరి ఈటల రాజేందర్ అయితే దుర్భాషలాడడం జరిగింది. ఇక ఈటల పాగల్గాడయిండు, అన్ని బేవకూఫ్ చేష్టలు చేస్తున్నాడని విరుచుకుపడ్డాడు. ఇక బీజేపీలో ఆశించిన పదవులు దక్కకపోవడంతో ఈటల రాజేందర్ తీవ్ర నిరాశ నిస్పృహతో ఉన్నట్లు జగ్గారెడ్డి అయితే ఆయన మీద ఎద్దేవా చేశారు. గంజాయి తాగిన వ్యక్తిలా ఒక సైకోలా ఎంపీ ఈటల ప్రవర్తించాడు అని మండిపడ్డారు. నిజానికి ఎవరు అలా చేస్తున్నారైతే మీకే తెలుసు. ఇక బీజేపీలో ఆశించిన పదవి రాలేదన్న ఫ్రస్ట్రేషన్ లోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని, బూతులు మాట్లాడే వారికి బూతులతో సమాధానం చెప్పాల్సి వస్తుందని జగ్గారెడ్డి అయితే హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఈటల ఏమన్నారంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి అక్కడ ఈటల మాట్లాడింది ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద శాడిస్టు, సైకో, కానీ ఎందుకు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంలోనే ఆయన ఆనందం పొందుతున్నాడని ఈటల రాజేందర్ ప్రజల తరపున మాట్లాడడం వల్ల ఇక్కడ ముఖ్యమంత్రిని విమర్శించారు. ఇక రాష్ట్రంలో తుగ్లక్ ప్రభుత్వం నడుస్తుంది, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, ప్రజల జోలికొస్తే ప్రజల కష్టాలను తెచ్చి పెడితే ఖబర్దార్ ఎవరినైనా సరే వదిలిపెట్టిననైతే ఈటల రాజేందర్ హెచ్చరించారు. బాచుపల్లిలోని పూజిత అపార్ట్మెంట్ కు హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేత నోటీసులు జారీ చేశారు. ఇది కూల్చివేయడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి ప్రజలు ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి ఈటల రాజేందర్ ప్రశ్నలు సంధించారు ఇప్పటి ప్రభుత్వంకి. అయితే రేవంత్ తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారని, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని వ్యవస్థను సరిదిద్దుకోవాలని సూచించారు తప్ప ఎక్కడ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డిని తిట్టిన మాటలైతే లేవు. ఇక ప్రజల జీవితాలతో చెలగాట మాడితే ఎవరు బాగుపడరని హెచ్చరించారు. కానీ ఇక్కడ కూడా దుర్భాషలాడలేదు. కానీ ఇప్పుడు చూస్తే ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలు కేవలం ప్రజలకు మద్దతుగా ఉన్నాయి. ప్రజల జోలుకు వస్తే ఎవరిని వదిలిపెట్టనని అన్నాడు. కానీ ఇక్కడ చూస్తే ఒక టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉండి ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈటల రాజేందర్ పై ఇంత తీవ్రంగా దుమారంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక హై పొజిషన్ లో ఉన్న జగ్గారెడ్డి కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇక్కడ ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తిని కాకుండా
ఇక చూస్తే ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి కేవలం ఆయన రేవంత్ రెడ్డిని అన్న మాటలు మాత్రమే తీసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి మాట్లాడిన మాటలు ఏ మాత్రం లెక్క చేయకుండా బేషరతు చేయకుండా రేవంత్ రెడ్డిని అన్నారు 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 అని చెప్పేసి ప్రతిసారి అవే మాటలను తిప్పి తిప్పి కొడుతూ ఇప్పుడు ఈటల రాజేందర్ అయితే దుర్భాషలాడారు. నిజంగా ప్రజలకు మద్దతుగా మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటారా, లేకపోతే మీరు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈటల రాజేందర్ని తిట్టడం కరెక్ట్ అంటారా? ఇది ఎంతవరకు సమంజసం అంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులకు ఎప్పుడో మన చరిత్రలో తుగులకు అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. గతంలో కూడా చెప్పినా నేను మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగినాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టంను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతారని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను.